హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి తురుము గోకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రోజుల్లో మనము మన నోటికి రుచికరమైన ఫుడ్ ఉంటే చాలు అని అనుకుంటున్నాము, కానీ దానివల్ల మన హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో మాత్రం ఆలోచించుకోవడం లేదు. కర్రీ టేస్టీగా రావడం కోసం ఆయిల్ని ఎక్కువ తక్కువగానే వాడుతుంటాం మనం కర్రీ చేయడానికి. ఇంకా నాన్ వెజ్లో అయితే చెప్పక్కర్లేదు. నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా ఉండాలంటే ఆయిల్ ఎక్కువగానే వేయాలి అని భ్రమలోనే మనము ఎక్కువగా ఆయిల్ యూస్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే 1/2 kg గోకరకాయకి నేను 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకున్నానండి. చాలా అంటే చాలా తక్కువ నూనె వాడుతున్నాను, అయినా కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఈ కర్రీ నచ్చుతుంది. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీస్ అయినా మీరు క్వాంటిటీ ఎక్కువ ఉందని దానికి తగ్గట్టుగా ఆయిల్ వేస్తేనే కర్రీ టేస్ట్గా వస్తుందనేది తప్పు. మీరు ఎంత క్వాంటిటీ కర్రీ అయినా మీరు తీసుకునే ఆయిల్ మాత్రం చాలా తక్కువగానే ఉండాలి. కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా నేను ఎంత తక్కువ ఆయిల్ తీసుకున్నానో. అందులో ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని ఎక్కువ ఇంగువ వాడుతున్నాను నేను. చిటికెడు ఇంగువ కాదు, కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇంగువ అనేది. ఇంగువ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది, బాడీకి మెయిన్గా. అండ్ ఇందులో మనము కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అండ్ నేను ఇందులోకి పసుపు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనము కట్ చేసుకున్న గోకరకాయ ముక్కల్లో ఉప్పు, నీళ్లు వేసి ఉడికి పెట్టుకున్న దాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఉప్పు అనేది ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలకు తగినంత మాత్రమే వేశాను, ఎందుకంటే గోకరకాయ మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు చాలానే వేశాను ముక్కలకి పట్టాలని. కొబ్బరి తురుము గోకరకాయ ఫ్రై చేయడానికి నేను వాడుతున్న ఆయిల్ హెల్త్ గార్డ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్ విత్ పవర్ ఆఫ్ MIN 1500 mg, ఒరిజినల్ పర్ 100 grams, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. ఈ ఆయిల్ వాడడంలో కొలెస్ట్రాల్ వాళ్ళకనే కాదు, ఏ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ ఆయిల్తో మెరుగుపరుచుకోవచ్చు. ఉడికించిన గోకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని తగినంత ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడా ఎర్ర కారంని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ధనియాల పొడిని, అలాగే మనము తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. పచ్చి కొబ్బరి తురుము అనేది మనము పచ్చిగానే మిక్సీ పట్టుకుంటే వాటర్ టైప్గా వస్తుంది. అలా రాకూడదు అంటే మనము కొబ్బరికాయని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకొని ఒక గంట సేపు కానివ్వండి, 2 గంటల సేపు అయినా డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకొని ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే వాటర్ తడి లేకుండా చాలా పొడి పొడిగా వస్తుంది కొబ్బరి తురుము అనేది.
ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న దాంట్లోకి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ కొబ్బరి తురుము గోకరకాయ ఫ్రై రెసిపీ రెడీ అయినట్టే. అండ్ మనం దీన్ని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ టైప్ వస్తుంది, కర్రీలాగా కూడా తినొచ్చు. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.